హైదరాబాద్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు నిలయంగా మారుతోంది. సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ 4 గోడల నడుమ గడిపిన వాళ్లు బయటకు వచ్చి సత్తా చాటుతున్నారు. నైపుణ్యమే పెట్టుబడిగా, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. టెక్నాలజీ, రిటైల్, ఎగ్జిబిషన్స్, ఫ్యాషన్స్ ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. కొందరు హాబీలనే కెరియర్గా మలుచుకుంటున్నారు. మరికొందరు ఇన్నోవేటివ్ ఆలోచనలతో స్టార్టప్ గ్రూప్లను ప్రారంభిస్తున్నారు. అవసరం, ఆలోచన, హాబీలతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. వీరికి ప్రభుత్వాలతో పాటు ఫిక్కీ లేడీస్, కోవై, ఎలీప్ లాంటి సంస్థలు, బిజినెస్ స్కూల్స్ అండగా నిలుస్తున్నాయి. యుఎస్లో సైకాలజీ చదివి 20 ఏళ్లుగా అక్కడ సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేశారు సునీతారెడ్డి. జిమ్మింగ్ అనేది మగవారికి మాత్రమే అనే సంప్రదాయం మహిళలున్న భాగ్యనగరంలో ఈమె ఓ జిమ్ సెంటర్ ప్రారంభించిందంటే అసలు ఊహించగలమా? వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అనే ప్రశ్నకు సమాధానమే తమ ఫిట్నెస్ సెంటర్ అనేది సునీతారెడ్డి మాట. నా పేరు సునీతారెడ్డి అండి. ఐమ్ ద ఎండి ఆఫ్ 360 డిగ్రీ ఫిట్నెస్. నగరంలో ఇదొక వన్ ఆఫ్ ద ఫిట్నెస్ సెంటర్స్. యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్లో దిగడం ఇస్ కంప్లీట్లీ స్ట్రేంజ్ బికాజ్ నేను చదివిందల్లా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్. ఇంట్రెస్ట్ ఆ ఫీల్డ్లో ఉన్నప్పటికీ నాకు ఫిట్నెస్ అనేది ఆల్వేస్ నా మైండ్లో వెనకాల ఇట్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. ఎనీథింగ్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ ఫిట్నెస్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆమె యుఎస్ నుంచి ఇండియాకు వచ్చిన ప్రతిసారి వర్కౌట్స్ చేయడం ఇబ్బందిగా అనిపించేది. నగరంలో కొన్ని జిమ్ సెంటర్లు ఉన్నప్పటికీ కావలసిన వాతావరణం బాగుండేది కాదు. ఆమె తన భర్త ప్రోత్సాహంతోనే 360 డిగ్రీస్ పేరుతో 2009లో నగరంలో ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించారు. సైకాలజిస్ట్ అయిన సునీతారెడ్డి మహిళలను ఎడ్యుకేట్ చేశారు. జిమ్మింగ్ అనేది మోడల్స్, నటులకు మాత్రమే కాదు, అందరికీ అవసరం అనే సందేశాన్ని అందరి వద్దకు తీసుకెళ్లారు. లేడీస్కి కంఫర్టబుల్గా ఉండేటట్టు, వాళ్ళకి ఎటువంటి ఎవరో చూస్తున్నట్టు అనిపించకుండా కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉండేటట్టు అలాంటి ఫిట్నెస్ సెంటర్ అయితే మన భాగ్యనగరానికి బాగుంటుందని అనుకున్నాను. ఇంకా ఆయన ప్రోత్సాహంతో ఈ 360 డిగ్రీ ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఎవర్ సిన్స్ దెన్ ఇట్స్ జస్ట్ బిన్ మై ప్యాషన్. నేను ఈ ఫిట్నెస్కి లేటెస్ట్ ఏదన్నా ఫీల్డ్లో ఏదన్నా ఉంది అంటే ఇమీడియట్గా మా సెంటర్లో ఉండేటట్టు ప్రయత్నిస్తాను. సో ఇట్స్ బిన్ అ గ్రేట్ రైడ్ ఆల్ అలాంగ్. క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. విజయం సాధించారు. అనతి కాలంలోనే సెంటర్ల సంఖ్య 3కు చేరింది. అయినా ఇప్పటికీ సునీత మహిళలకు ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. లేడీస్ ఫిట్నెస్ కోసం ఏరోబిక్స్, జుంబా లాంటి వాటికే పరిమితం కాకుండా వినూత్నంగా ట్రై చేయమంటున్న సునీత ఫిట్నెస్ ను లైఫ్ స్టైల్ చేంజ్ గా మార్చుకోవాలని సూచిస్తున్నారు. యాజ్ ఎ ఉమెన్ అండ్ నేను యాక్చువల్లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో దిగడం ఇట్స్ సంథింగ్ ఇన్క్రెడిబుల్ బికాస్ దట్స్ సంథింగ్ దట్ నోబడీ డస్ ఇన్ హైదరాబాద్. బట్ యాజ్ ఎ ఉమెన్ హ్యావింగ్ డన్ ఇట్ నౌ ఐ ఫీల్ అనిపిస్తుంది నాకు దట్ ఎవరన్నా ఏ మహిళ అన్నా ఏదన్నా ఫీల్డ్లో చేయాలంటే దానికి అడ్డు ఏది ఉండదు. వాళ్ళ మైండ్లో ఆ విల్ పవర్ ఉండాలి, చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. అది తప్పకుండా సాధించగలుగుతారు, చేయగలుగుతారు. అండ్ ఐ నో దట్ విమెన్ ఆర్ అబవ్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ ద కెపాసిటీ, దే జస్ట్ నీడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అన్నమాట.
మీద ప్రేమతో చెఫ్ గా కెరియర్ ప్రారంభించిన రుచిక శర్మ 2000కు పైగా కుకరీ షోలను నిర్వహించారు. ఫుడ్ స్టైలిస్ట్ గా కూడా కుకింగ్ కి నూతన కోణం జోడించి పాఠశాలల్లో వర్క్ షాప్లతో తల్లులకు వండి వడ్డించడం నేర్పిన ఆమె ఐఎస్బిలో ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ పై కోర్సు చేశారు. ఆ సమయంలో ఆమె సూచించిన ఓ ప్లాన్ కు గాను అత్యుత్తమ బిజినెస్ ప్లానర్ అవార్డును కూడా అందుకున్నారు. సౌత్ ఏషియాలో ఉమెన్ వచ్చేసి 9 to 6 జాబ్కి వెళ్ళలేరు చాలామంది, ఎందుకంటే ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటుంది, పిల్లల్ని చూసుకోవాలి, ప్లస్ దేర్ ఆర్ అనదర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇష్యూస్, ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. సో అట్లాంటి విమెన్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విమెన్కి, ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం ఇండిపెండెంట్ ఉంటే మనం లైఫ్లో ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. సో స్పెషలీ అట్లాంటి విమెన్ కోసం మేము సెకండ్ అర్నర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తాము. సో అవి నేర్చుకొని ఇంట్లోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క వాళ్ళు ఏదైనా చిన్న ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకొని స్టోర్స్లో అమ్ముకోవచ్చు. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర ఉండాలనుకునే ఆమె మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ టైటిల్ను గెలిచారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి అంటూ ప్రత్యేకంగా వారి కోసం వర్క్ షాప్లు నిర్వహిస్తున్నారు. అందుకోసం బీయింగ్ ఉమెన్ శీర్షికను ఓ ఎన్జిఓను ప్రారంభించారు. నేను వచ్చేసి ఫస్ట్ ఇండియన్ షెఫ్ టు విన్ 2 ఇంటర్నేషనల్ పెజెంట్స్, మిస్సెస్ ఇండియా హైదరాబాద్ ఇంటర్నేషనల్ అది అట్లాంటాలో జరిగింది, మిస్సెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ అది 2013లో నేను విన్ అయ్యాను, మిస్సెస్ ఇండియా పాపులర్. దాని తర్వాత నేను యుఎస్లో ఇంటర్నేషనల్ పెజెంట్ అప్లై చేశాను. సో అక్కడ 2 crowns విన్ అయ్యాను, మిస్సెస్ ఇండియా హైదరాబాద్ ఇంటర్నేషనల్ అండ్ మిస్సెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్. తాను సంపాదించిన దానిలో నుంచి కొంత మొత్తాన్ని సంస్థ నిర్వహణకు కేటాయించిన ఆమె మహిళా సాధికారతతో పాటు మహిళలపై హింస ఆగాలని కోరుకుంటున్నారు. మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించినప్పుడు ఆత్మవిశ్వాసం మెరుగవుతుందని భావించే ఆమె ఆ దిశగా కృషి చేస్తున్నారు. రుచిక దగ్గర శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేసి ఎయిర్పోర్ట్లో విక్రయిస్తున్నారు. ఇంట్లో ఉన్న పాకెట్ మనీతోనే నేను చూసాను చాలా మంది లేడీస్ చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఫైనాన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఫర్ ఉమెన్ ఆంట్రప్రెనర్స్ అండ్ అది కాకుండా మనం మార్కెటింగ్ కూడా ఒక ఛాలెంజే, ఎందుకంటే మార్కెటింగ్ స్కిల్స్ కొంచెం ప్రొఫెషనల్గా మనము ఏంటంటే మనకు రేటింగ్స్ కాస్టింగ్స్ అవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో మార్కెటింగ్ ఈజ్ ఆల్సో అ ఛాలెంజ్.